హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం చెప్పుకొని విధాత పార్ట్ 3లోకి వచ్చేసాం. 2లో ఏం జరిగింది? తేజేశ్వరరావు అనే పేషెంట్ రవిచంద్ర ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. అయితే అతని బిహేవియర్ బాగాదు. అయితే అతని కూతురు మాత్రం వచ్చేసి రవిచంద్ర మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి వెళ్ళిపోయిద్ది. అయితే రవిచంద్ర చెప్తాడు, ప్రాబ్లం ఎక్కడుందని నేను కనుక్కుంటాను, మీరు మీ రూమ్‌కి వెళ్ళండి అని చెప్తాడు. ఇక వెళ్ళాక సిస్టర్స్‌ని పిలిచి అడిగితే నైట్ డ్యూటీలో ఎవరున్నారు, ఏం జరిగిందని అడిగితే ఎవరు చెప్పలేకపోతారు. అయితే రమణి అనే ఒక సిస్టర్ వచ్చేసి మాత్రం చెప్పిద్ది, అతని బిహేవియర్ సిస్టర్స్ తోటి సరిగ్గా లేదని, అందుకే సిస్టర్స్ ఎవరు ఆయన రూమ్‌లోకి వెళ్ళకూడదని అనుకుంటున్నారని చెప్తదనమాట. ఇంకా అప్పుడు రానున్న ప్రమాదం పసిగట్టాడు రవిచంద్ర. డాక్టర్ రవిచంద్ర ఎంతో ధనగర్వం లేదా ఏమాత్రం తెలివిలేని వాళ్ళే హాస్పిటల్స్‌లో ఇలా ప్రవర్తిస్తారు. తాము రొమాంటిక్ హీరోలమని భావించడం ఓ ఎత్తైతే, నర్సులంటే చాలా క్రింది స్థాయి స్త్రీలని, వాళ్ళకంటే నీతి నియమాలుండవనే దురభిప్రాయం చాలా మందిలో ఉంది. మనకి అన్ని రకాల సేవలు చేసే నర్సుల్ని తేలిగ్గా చూడటం, వాళ్ళ గురించి తేలిగ్గా మాట్లాడటం తమ జన్మ హక్కు అనుకుంటారు కొందరు. ఇంట్లో సొంత మనుషులు సైతం చీదరించుకునే పనులు నర్సులు చేస్తారు. సమాజంలో అన్ని తరగతుల్లో ఉన్నట్టే వాళ్ళల్లో కూడా జీవితాన్ని తేలిగ్గా తీసుకునే వాళ్ళు ఉంటే ఉండొచ్చు. అంత మాత్రాన అందరూ విలువలు తెలియని వాళ్ళని, నీతి నియమాలు లేని వాళ్ళని అనుకోవటం అన్యాయం, అమానుషం. అలాంటి మూఢులకు సరైన గుణపాఠం చెప్పడం నర్సింగ్ స్టాఫ్‌కి కొత్త కాదనే విషయం రవిచంద్రకు తెలుసు. ఆపరేషన్ అవుతూనే ప్రతిక్షణం నర్సింగ్ స్టాఫ్ సహకారం పేషెంట్‌కి అవసరం. వాళ్ళని ఏమాత్రం నొప్పించినా బాధపడవలసి వచ్చేది పేషెంట్లే. ఇవన్నీ మీకు మాకు మామూలే కదా సిస్టర్, మన ప్రొఫెషన్‌లో అంటూ ఏదో చెప్పబోయాడు రవిచంద్ర. సారీ డాక్టర్, నాకు మీకు పర్వాలేదు. కానీ రోజా మనసు చాలా గాయపడింది. పైగా ఆయన మాట్లాడే బూతులు, తిట్లు వినలేక ఆ రూమ్‌లోకి వెళ్ళడానికి ఏ నర్సు ఇష్టపడటం లేదు అంది సిస్టర్ రమణి. ఓకే సిస్టర్, నేను ఆయనతో మాట్లాడతాను. రోజా వస్తే నా దగ్గరకు పంపించండి అని స్పెషల్ రూమ్స్ వైపు నడిచాడు రవిచంద్ర. మంచం మీద కూర్చొని సిగరెట్ కాలుస్తున్న తేజేశ్వరరావు చటుక్కున సిగరెట్‌ని కిటికీలో నుంచి బయటకు పారేసి, హలో డాక్టర్ అన్నాడు. ఆయన కూతురు పక్కనే ఉన్న కుర్చీలో పేపర్ తిరిగేస్తుంది. మీరోసారి బయటికి వెళ్తారా? నేను మీ నాన్నగారితో మాట్లాడాలి అన్నాడు రవిచంద్ర. ఆమె వెంటనే లేచి డాక్టర్ అంటూ ఏదో చెప్పబోయి, ఓకే, మీరు ముందు నాన్నగారితో మాట్లాడండి అనేసి బయటికెళ్ళింది. ఏమిటి డాక్టర్, ఏమిటి విశేషం అన్నాడు తేజేశ్వరరావు. చూడండి, మీరు పెద్దవారు, అనుభవజ్ఞులు. మీ మాట సుగ్రీవాజ్ఞలా చలామణి అయ్యే చోట వేరండి. కానీ మీరు ప్రస్తుతం ఆపరేషన్ కోసం హాస్పిటల్లో ఉన్నారు. నర్సులు కూడా ప్రభుత్వ ఉద్యోగులన్న విషయం మర్చిపోకూడదు. వాళ్ళ సహకారం లేనిదే మీరు ఆరోగ్యంగా బయటకెళ్ళలేరు అన్నాడు సాధ్యమైనంత మృదువుగా. తేజేశ్వరరావు ముఖం క్షణంలో రంగులు మారింది. ఓహో, మీకు ఆ పాడు ఏమన్నా చెప్పారా అన్నాడు. ప్లీజ్ హోల్డ్ యువర్ టంగ్. ఇప్పుడు వాళ్ళెవరు మీ గదికి రామంటున్నారు? మీరెవరికైనా రిపోర్ట్ చేసినా, హాస్పిటల్ మార్చినా సిస్టర్లంతా మీ ప్రవర్తనను చిలువలు కలువలు చేసి ప్రచారం చేస్తారు. మీ పలుకుబడితో మీరెంతమందిని డిస్మిస్ చేయించగలరు? ఆ తర్వాత మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీ ప్రవర్తన గురించి అక్కడి స్టాఫ్కి అంతకు ముందు చేరి ఉండటంతో అక్కడ మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. బోలెడంత యాంటీ పబ్లిసిటీ, అది మీకు ఇష్టమేనా అన్నాడు రవిచంద్ర. యాంటీ పబ్లిసిటీ అనే మాటతో కాస్త తగ్గాడు రాజేశ్వరరావు. మీరు తప్పంతా నాదేనన్నట్లు మాట్లాడుతున్నారు. వాళ్ళ స్థాయి ఎక్కడ, నా స్థాయి ఎక్కడ? వాళ్ళతో కనీసం మాట్లాడే అవసరం కూడా నాకు లేదు. ఇలాంటి వాళ్ళు నా చేతి కింద చాలామంది బతుకుతున్నారు అన్న అతని ప్రతి పలుకులోనూ, హావభావాల్లోనూ ధనదర్పం, ఫ్యూడల్ మనస్తత్వం స్పష్టంగా కనిపించింది. గొడవని పెద్దది చేయటం ఇష్టం లేక కోపాన్ని తనలోనే అణుచుకున్నాడు డాక్టర్ రవిచంద్ర. దట్స్ గుడ్. మీరు కొంచెం కోఆపరేట్ చేయండి. నేను స్టాఫ్తో మాట్లాడతాను. మీకు కావాల్సింది స్పెషల్ ట్రీట్మెంట్ కాదు, మంచి ట్రీట్మెంట్. అది ఇవ్వటం మా బాధ్యత అని. బై ద వే, రేపే కాదు మీ ఆపరేషన్. రాత్రి 12 తర్వాత ఏమీ తినకండి. నో డ్రింక్స్ అండ్ సిగరెట్స్. ఉదయాన్నే బ్లాడర్ ఖాళీ చేసుకోవాలి. యూరిన్ పాస్ చేయాలి. స్నానం చేసి ఆపరేషన్ గౌన్ వేసుకోండి. 8 గంటలకు ఫ్రీ మెడికేషన్
మందు తాగి 9 గంటలకల్లా ఆపరేషన్ థియేటర్లోకి ప్రవేశించాలి అంటూ లేచి, ఇప్పుడు ఎనిమా లిక్విడ్ ఇచ్చేస్తాం, ఆ తర్వాత అనెస్థెటిస్ట్ మత్తుమందు ఇచ్చే వైద్యుడు వచ్చి చూస్తాడు, ఓకే అన్నాడు. ఎనీమా అంత అవసరమా? శ్రద్ధగా విని అడిగాడు తేజేశ్వరరావు. ఎస్, ఎంటీ స్టమక్ మేక్స్ థింగ్స్ ఈజీ అని బయటకు నడిచాడు. బయట వరండాలో ఆమె నిలబడి ఉంది, అతని కోసమే ఎదురు చూస్తున్నట్లు. మిస్, మీరు అన్న అతని మాటల్ని కట్ చేసి, ఐఎమ్ ప్రతిమ, మిమ్మల్ని నేను అపార్థం చేసుకున్నాను. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. మీ దగ్గర నుంచి వచ్చేశాక మళ్ళీ నేను నర్స్ కోసం వెళ్ళాను. వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటల్ని బయట నుంచి విన్నా. నేను సిగ్గుతో చితికిపోయి మీకు సారీ చెప్పడానికి బయలుదేరాను. ఈలోగా మీరే మా రూమ్ వైపు రావడం చూసి ఆగాను అంది గుక్క తిప్పుకోకుండా. ఇట్స్ ఆల్ రైట్. అసలు విషయం తెలియని నేను మీతో హార్ట్గా మాట్లాడాను అన్నాడు ముందుకు కదులుతూ. ఆమె అతని వెంటే నడుస్తూ, నాన్నగారి గురించి పరోక్షంగా విన్నాను కానీ ఇంత వల్గర్గా, పైగా హాస్పిటల్లో ప్రవర్తిస్తారు అనుకోలేదు. అమ్మ పోయిన దగ్గర నుంచి ఆయన ఇలా తయారయ్యారు. నేను చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర లేను. సిటీలో అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకున్నాను. ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూస్తాను. మీ స్టాఫ్కి నేను సారీ చెప్తాను అంది. డాక్టర్ రవిచంద్ర చిన్నగా నవ్వాడు. నో నో నో, మీరేం చెప్పనవసరం లేదు. నేను మాట్లాడతాను. నర్సింగ్ స్టాఫ్ కక్ష సాధించే మనుషులు కాదు. మీ నాన్నగారు దిగ్విజయంగా ఆపరేషన్ ముగించుకొని ఆరోగ్యంగా ఇంటికి వెళ్తారు, సరేనా అన్నాడు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ సారీ అంది ప్రతిమ. ఇట్స్ ఆల్ రైట్, బీ హ్యాపీ నవ్వుతూ అనేసి ముందుకెళ్ళిపోయాడు. ప్రతిమ అలాగే అతను వెళ్ళిన వైపే చూస్తూ కొద్ది క్షణాలు నిల్చుండిపోయింది. ఓ అమ్మగారు, తప్పుకోండి అన్న ఆయా పిలుపుకి ఉలికిపాటుగా పక్కకు చూసి తనలో తానే నవ్వుకుంటూ వెనక్కి తిరిగింది. రవిచంద్ర తన రూంలోకి వెళ్ళేసరికి నర్సు రోజా అక్కడికి వచ్చి ఉంది. రోజా అంటే ఆ హాస్పిటల్లోని డాక్టర్లకి, నర్సులకి, పేషెంట్లకి కూడా ప్రత్యేక అభిమానం. కొందరు జీతాల కోసం ఉద్యోగాలు చేస్తారు, కానీ రోజా లాంటి కొద్దిమంది మాత్రం అది తమ సహజ ప్రవృత్తిలా, సహజ ధర్మంలా ఉద్యోగంలో ఇమిడిపోతారు. చెక్కుచెదరని చిరునవ్వుతో, మృదుమధురమైన సంభాషణ చతురతతో కడిగిన ముత్యంలా వారిలో పేషెంట్ల రోగాలు నయం చేసే దేవతలా తిరుగుతూ ఓపిగ్గా సేవలు చేస్తుంటుంది రోజా. రోజా, జరిగింది విన్నాను. ఐఎమ్ వెరీ సారీ. కొందరికి ఎదుటి వాళ్ళ మనసుని నొప్పిస్తున్నామనే ధ్యాస ఉండదు. నేను ఆయనతో మాట్లాడాను. ఇక ముందు ఇలాంటివి జరగవు. అయితే మనం చేసే వృత్తి కూడా కత్తి మీద సాము లాంటిది. అన్ని రకాల మనస్తత్వాలతో మనం సర్దుకుపోవాలి. రోగిగా మన సేవలను అభిలాషించి వచ్చిన వాళ్ళ బలహీనతలు మనం క్షమించగలగాలి. ఇక ఆ విషయాలేమీ మనసులో పెట్టుకోకుండా ఆ పేషెంట్ని అటెండెన్స్ కావాలి. ఇది నా రిక్వెస్ట్ అని చెప్పాడు. నాకు తెలుసు డాక్టర్, నాకెవరి మీద ద్వేషం లేదు. ఆయన అలా అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆ క్షణాన నా మనసు తీవ్రంగా గాయపడిన మాట వాస్తవమే. ఆ తర్వాత ఆయన మనస్తత్వాన్ని చూసి జాలిపడడం తప్ప మరేం మిగల్లేదు నా మనసులో అంటున్న ఆమె ముఖం ప్రశాంతంగా ఉంది. ఆమె ఔన్నత్యానికి ముగ్ధుడయ్యాడు రవిచంద్ర. థ్యాంక్ యూ మిస్ రోజా, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. మర్నాడు తేజేశ్వరరావుకి ఆపరేషన్ జరిగింది. డాక్టర్ రవిచంద్ర ఊహించినట్లుగానే ఆయనకి పోస్ట్ ఆపరేషన్ ఇబ్బందులు కలిగాయి. ఆపరేషన్ అంటే తేజేశ్వరరావు ఆషామాషీగా తీసుకోవటమే అందుకు కారణం. పైగా సలహాలు వినిపించుకొని ఈగో కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టింది. ఆపరేషన్ అయిన తర్వాత కోలుకోవటం అన్నది తాము పాటించే సూచనల మీద, ఆసుపత్రి సిబ్బంది సహకారం పైన ఆధారపడి ఉంటుందని చాలామంది గ్రహించరు. మత్తుమందు ప్రభావం వల్ల ఆపరేషన్ జరిగేటప్పుడు ఎవరైనా పడి ఉంటారు. అది గొప్ప విషయం కాదు. కానీ మత్తు వదిలిన తర్వాత ప్రారంభమవుతుంది పేషెంట్ నిర్వహించవలసిన పాత్ర. కడుపు ఆపరేషన్కి గురైన మనిషి దగ్గినా, గట్టిగా ఊపిరి పీల్చినా, తుమ్మినా, ఎక్కువగా కదిలినా గాయం వల్ల కలిగే బాధ ఎక్కువగా ఉంటుంది. ఆపరేషన్ అయిన తర్వాత స్టడీగా కూర్చుంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అనుకూలంగా ఉంటుందని చెప్పినా తేజేశ్వరరావు వినకుండా లుంగు చుట్టుకొని పోయి పడుకున్నాడు. అతన్ని మందలించి తిన్నగా కూర్చోబెట్టవలసి వచ్చింది నర్సుకి. నా గొంతు తడారిపోతుంది, ఓ పెగ్గు కావాలి అంటూ గొడవ ప్రారంభించాడు. రోజా ఓ ఐస్ ముక్క చేతికి ఇచ్చింది. దీన్ని చప్పరించండి, నోరు తడారిపోకుండా ఉంటుంది అంది
అంది ఐస్ చప్పరించి. పోనీ ఓ కప్పు టీ నా మొఖాన కొట్టండి, నేను ఆగలేకున్నాను అన్నాడు. మత్తుమందు ప్రభావం నుంచి ఇంకా తేరుకోకముందే టీ తాగితే శరీరంలో ఇమడదని రోజా చెప్పినా వినలేదు. విధిలేక ఓ కప్పులో పోసి కొద్దిగా టీ ఇచ్చింది రోజా. కాస్త టీ చప్పరించి, ఓహో మార్వలెస్, చాలా బాగుంది, నేను చెప్పలేదు నాకేం అవదని అని కన్నుగీటి తమాషాగా కప్పు ముందుకు చాపి, ఇంకాస్త టీ ఉంటే అన్నాడు. అంతే, నోటిలోని మాట పూర్తి కాకుండానే చటుక్కున పొత్తి కడుపు దగ్గర చేత్తో అదిమి పట్టుకొని వాంతి చేసుకోవడం ప్రారంభించాడు తేజేశ్వరరావు. రోజా చటుక్కున ముందుకు దూకి అతని నోటి దగ్గర ట్రే ఉంచేలోగానే బళ్ళున వాంతి చేసుకున్నాడు. ఆమిత బాధతో మంచం మీదకి వెనక్కి వాలిపోయి రొప్పుతున్న అతన్ని చూస్తే ఆమెకి జాలేసింది. అతని నిర్లక్ష్యమే అతనికి సరి అయిన గుణపాఠం నేర్పింది అనుకుంది రోజా. మరుసటి రోజు ఉదయం డాక్టర్ రవిచంద్ర వార్డులోకి రాగానే అడిగాడు నర్సు పుష్పని తేజేశ్వరరావు కండిషన్ గురించి. ఇంతవరకు తేజేశ్వరరావు గారి కండిషన్ హెచ్ఎన్సియు గానే ఉంది సార్ అంది పుష్ప. ఆపరేషన్ అయిన తర్వాత అలా జరగడం సహజం. ఎనెస్థీషియాకి శస్త్రచికిత్సకు గురైన శరీరం సైకలాజికల్గా వీటిని విసర్జించడానికి నిరాకరిస్తుంది. పైగా పేషెంట్ 2 రోజులుగా ఆహారం తీసుకోకుండా ద్రవాహారం తీసుకోవటం వల్ల బ్లాడర్లో నీరు కూడా ఎక్కువ ఉత్పత్తి అవ్వదు. అయితే ఒక రాత్రి పగలు మూత్ర విసర్జన జరగలేదంటే కొంచెం వర్రీ అయ్యారు నర్సులు. మరేం పర్వాలేదు, ఆపరేషన్ సక్సెస్, 2 రోజుల్లో లేచి తిరుగుతారు అని పుష్పతో కలిసి తేజేశ్వరరావు గదిలోకి నడిచాడు రవిచంద్ర. తేజేశ్వరరావు చాలా నీరసంగా కనిపించాడు. ప్రతిమ ఆయన పక్కనే కాస్త దిగులుగానే కూర్చొని ఉంది. హలో, హౌ ఆర్ యూ? ఏమిటి, యూరిన్ ట్రబులా? అడిగాడు. అవును, యూరిన్ పాస్ చేయాలనే ఉంది, కానీ బాధ. పర్వాలేదు, ఎన్ఏ ఆపరేషన్ జరిగిన వాళ్ళకి ఇది మామూలే అని పుష్ప వైపు తిరిగి, మరీ కష్టంగా ఉంటే కోర్పోకోల్ రాస్తాను, కాదరైజేషన్ వరకు రాదనుకుంటాను పరిస్థితి అన్నాడు రవిచంద్ర. ఆ మెడికల్ పరిభాష అర్థం కాని తేజేశ్వరరావు కాదరైజేషన్ అంటే అని అడిగాడు గాబరాగా. మూత్ర విసర్జన కోసం ఒక సున్నితమైన గొట్టాన్ని పంపి బ్లాడర్ ఖాళీ చేస్తాం. అది ఇప్పుడు కాదులేండి, పరిస్థితి ఇలాగే ఉంటే అన్నాడు రవిచంద్ర. లేవండి, లేచి కూర్చోండి అంది పుష్ప. ఏమిటి, లేచి కూర్చోవాలా? నిన్ననే నాకు ఆపరేషన్ జరిగింది అన్నాడు తేజేశ్వరరావు కంగారుగా. అతని బాధ చూస్తే ఆ రూమ్లో వాళ్ళందరికీ జాలి కలిగింది. ఒక రోజంతా యూరిన్ బ్లాడర్లో ఉండిపోతే ఆ అవస్థ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. దాదాపు 4 గంటలు కష్టపడ్డ తర్వాత తేజేశ్వరరావు యూరిన్ పాస్ చేయగలిగాడు. దాంతో కాస్త హుషారుగా ఫీల్ అయ్యాడు. అయితే డాక్టర్ రవిచంద్ర సూచనల ప్రకారం అతను కాస్త లేచి అటు ఇటు తిరగాలి. అయితే అతనికి అవకాశం లేకుండా అతని గదికి విజిటర్స్ దాడి ప్రారంభమైంది. అలా అందరూ తన కోసం రావడం, తనను దర్బార్ నిర్వహించడం ఘనంగా భావించసాగాడు తేజేశ్వరరావు. మర్నాటి ఉదయానికి తేజేశ్వరరావుకి జ్వరం వచ్చేసింది. అది పైరెక్సియా అని గ్రహించాడు రవిచంద్ర. హై టెంపరేచర్, వేగంగా కొట్టుకునే నాడి, కందిపోయిన ముఖం, ఎక్కడో ఇన్ఫెక్షన్ జరిగిందని గ్రహించి ఆపరేషన్ జరిగిన చోట శాంపిల్స్ తీసి టెస్ట్ చేశాడు. ఇన్ఫెక్షన్ లేదు. బహుశా చెస్ట్ ఇన్ఫెక్షన్ అయి ఉంటుందని ఉమ్మిన పరీక్షను పంపాడు. ఆఖరికి ఎంఎస్యు మిడ్ స్ట్రీమ్ స్పైసిమన్ ఆఫ్ యూరిన్ టెస్ట్ చేశాడు. అంతా నార్మల్గా ఉంది. ప్రతిమ వరీడ్గా కనిపించేసరికి, డోంట్ వరీ మిస్ ప్రతిమ, జస్ట్ ఆపరేషన్ రియాక్షన్ అంతే, జ్వరం తగ్గి కాస్త లేచి తిరిగారంటే అంతా సర్దుకుంటుంది అన్నాడు. థ్యాంక్ యూ డాక్టర్, మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. మీరింత గ్రేట్ అండ్ జెంటిల్మెన్ అని తెలియక నేను ఏదేదో పిచ్చి పిచ్చిగా. ఆమె గొంతులో ధ్వనించిన సిన్సియారిటీకి విచిత్రులయ్యాడు డాక్టర్ రవిచంద్ర. ఈ అమ్మాయి తేజేశ్వరరావు లాంటి వాడికి పుట్టవలసింది కాదు. వాళ్ళ అమ్మ పోలికేమో. ప్రతిమలా ఉంది, మంచి సంస్కారం, మృదువైన మాటలు. అనుకోకుండా ఉండలేకపోయాడు. ఫర్గెట్ ఇట్ మిస్, దిస్ ఈజ్ మై డ్యూటీ అని నర్సు వైపు తిరిగి యాంపిసిలిస్ టాబ్లెట్ ఇవ్వమని చెప్పాడు. ఇదేమిటి అడిగింది ప్రతిమ ఎర్రగా నల్లగా ఉన్న టాబ్లెట్ వైపు చూస్తూ. యాంటీబయాటిక్స్ టాబ్స్ చెప్పింది నర్సు. ఇవి ముందే ఇవ్వచ్చు కదా, ఈ జ్వరం గొడవ ఉండేది కాదు కదా అనే అర్థం ధ్వనించేలా అడిగింది. ఇది ముందే ఇస్తే మనం తీసిన బాడీ స్పెసిమన్ కలర్స్, కల్చర్, సెన్సిటివిటీ క్లియర్గా తెలియదు. పైగా మీ నాన్నగారు ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు కూడా స్మోకింగ్ మానలేదు. స్మోకర్స్కి కాఫ్, అదే దగ్గు పెద్ద శాపం. ఆపరేషన్ అయిన పేషెంట్కి నరాలు కదిలితే దగ్గు విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది అని. ఆర్ యూ సాటిస్ఫైడ్ అడిగాడు నవ్వేస్తూ. సిగ్గుపడుతూ అర్థమైనట్లుగా తల ఊపింది ప్రతిమ.
ఓకే మిస్, ఏదైనా అవసరమైతే నర్స్ని అడగండి అనేసి వెళ్ళిపోయాడు డాక్టర్ రవిచంద్ర. యాంటీబయాటిక్ ట్యాబ్స్ బాగా పనిచేశాయి. 24 గంటలు డాక్టర్ రవిచంద్ర పర్యవేక్షణలో నర్సులు చేసిన సేవలు తేజేశ్వరరావుని రక్షించాయి. ఆయన ఊపిరితిత్తుల్లో కనిపించిన జిగటతో కూడిన స్మేష్ను చుక్కని యాంటీబయాటిక్స్ నేరుగా మార్చేశాయి. వారం రోజుల తర్వాత ఇంటి దగ్గర ఆయనకు పూర్తి విశ్రాంతి లభించేటట్లు చూస్తానని ప్రతిమ హామీ ఇచ్చిన తర్వాత ఆయన్ని డిశ్చార్జ్ చేయడానికి ఒప్పుకున్నాడు రవిచంద్ర. శ్రమ పడకూడదు, బరువులు ఎత్తకూడదు, అలాగే కొన్ని రోజుల పాటు రొమాన్స్ కూడా నిషిద్ధం అన్నాడు ఆఖరి మాట ఎవరికి వినిపించకుండా. నువ్వేమిటి నాకు చెప్పొచ్చేది అన్నట్లు విన్నాడు విసుగ్గా. అతనిది ఆ టౌన్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాపురం అనే గ్రామం. అతనికి రాజకీయాల్లో మంచి పలుకుబడి ఉండటంతో ఆ గ్రామానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఆయన్ని డిశ్చార్జి చేస్తున్న వార్త విని జనం తండోపతండాలుగా వచ్చారు. కొందరు తెచ్చిన పూలదండలు యుద్ధంలో గెలిచిన వీరుడిలా వేయించుకున్నాడు. ఆ సంబరంలో వెళ్ళేటప్పుడు కనీసం హాస్పిటల్ స్టాఫ్కి వెళ్తున్నానని కూడా చెప్పలేదు. ప్రతిమ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పింది. ఆఖరిగా డాక్టర్ రవిచంద్ర దగ్గరికి వెళ్ళింది. ఎందుకో రేపటి నుంచి అతను కడమరడంటే మనసంతా దిగులుతో నిండిపోయింది. కేవలం వారం రోజులకే తనకెంతో ఆత్మీయుడిలా ఫీల్ అయింది. తన భావాల్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కాక నిలబడ్డ ఆమెని చూసి, డోంట్ వరీ మిస్, మీ ఫాదర్కేం పర్వాలేదు, నవ్ హీ ఈజ్ ఆల్ రైట్ అన్నాడు. అతని సిన్సియారిటీకి నవ్వు, ఏడుపు రెండూ వచ్చాయి ప్రతిమకి. అది కాదు డాక్టర్, మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు చూస్తామో కదా అని. దానికి అతను పెద్దగా నవ్వేశాడు. వద్దు మిస్, డాక్టర్లని మళ్ళీ మళ్ళీ కలవాలనుకోకండి, ఎందుకంటే మీరు సిక్ అయితే తప్ప మమ్మల్ని కలవరు కదా అన్నాడు. ప్రతిమ కూడా చిన్నగా నవ్వేసి, ఓకే డాక్టర్, థ్యాంక్స్ ఏ లాట్ ఫర్ యువర్ కైండ్ ట్రీట్మెంట్, వెళ్ళొస్తాను. ఆమె మాటల్ని కట్ చేస్తూ, నో నో, వెళ్తాను అనండి, వస్తాను అనకండి అన్నాడు మళ్ళీ నవ్వుతూ. ఓ సారీ, వెళ్తాను అంది తేలికపడ్డ మనసుతో. అతని స్వచ్ఛమైన నవ్వుని తృప్తిగా మనసంతా నింపుకొని హాస్పిటల్ ఆవరణ దాటింది ప్రతిమ. ఇది జరిగిన వారం రోజుల తర్వాత గుడ్ మార్నింగ్ డాక్టర్, స్వచ్ఛంగా నవ్వుతూ రవిచంద్ర రూమ్లోకి వచ్చింది రోజా. ఏమిటి హడావుడి అడిగాడు రవిచంద్ర నవ్వుతూ. ఆమె మాట్లాడకుండా ఓ కాగితాన్ని అతనికి అందించింది. గుడ్, కంగ్రాట్స్, నీకు సిస్టర్గా ప్రమోషన్ వచ్చినందుకు చాలా సంతోషం అన్నాడు మనస్ఫూర్తిగా. ఎక్కడికి పోస్టింగ్ అడిగాడు. సిటీ జనరల్ హాస్పిటల్కి చెప్పింది సంతోషంతో. దట్స్ గుడ్, విష్ యూ గుడ్ లక్. కానీ మీ అందరినీ వదిలి వెళ్తున్నాననే బాధ ఉంది సార్. ముఖ్యంగా మీ దగ్గర పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంటుంది. మీరు పనిచేసే చోటనే సిస్టర్గా పనిచేసే అవకాశం కలిగితే ఇంకా ఎంతో సంతోషించేదాన్ని అంది రోజా. రవిచంద్ర అదోలా నవ్వేసి, కొన్ని విషయాలు చాలా విచిత్రంగా ఉంటాయి రోజా. కొన్నిసార్లు మనం మనసులో స్థిరంగా అనుకున్నవన్నీ జరుగుతాయి. కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు జరగవు. చూడు, యాదృచ్ఛికంగా నాతో కలిసి పనిచేస్తే బాగుంటుంది అనుకున్నావు, అవునా? ఇదిగో నీ కోరిక నెరవేరిపోతుంది అని ఓ కవర్ అందించాడు ఆమెకి. కవర్ విప్పి చూసిన రోజా ముఖం రౌద్రంగా మారింది. మీకు ట్రాన్స్ఫరా? ఇంత హఠాత్తుగా, ఎవరికీ తెలియకుండా? ఏమో, ఇక్కడ నా పని కొందరికి నచ్చై ఉండకపోవచ్చు అన్నాడు రవిచంద్ర నిర్లిప్తంగా. ఇది ఎలా జరిగిందో నాకు తెలుసు డాక్టర్. ఆ రోగ్ తేజేశ్వరరావు పనే ఇది. మాకు మీరు సపోర్ట్ చేసినందుకు తన అవసరం గడిచే వరకు మంచిగా ఉండి బయటికి వెళ్ళగానే కక్ష తీర్చుకున్నాడు. దానికి మన సూపరింటెండెంట్ ప్రోద్బలం కూడా ఉంది. ఈడియట్స్ అంది. రవిచంద్ర నవ్వాడు. పోనీ రోజా, ఎక్కడైనా పని చేయాల్సిందేగా, వాళ్ళని ఎందుకు తిట్టుకోవడం? పైగా నాతో కలిసి పనిచేయాలన్న నీ కోరిక తీరింది కదా అన్నాడు తేలిగ్గా. సారీ డాక్టర్, ఐఆమ్ రియల్లీ సారీ. మీలాంటి సిన్సియర్ డాక్టర్కి జరగాల్సిన పని కాదు ఇది అంది. ఆమెకింకా కోపంగానే ఉంది. ఓహో, ఇట్స్ ఆల్ రైట్, నేను ఈ సెటప్లో ఫిట్ కానని మన చీఫ్ గోపాలమూర్తి భావించి ఉండొచ్చు అన్నాడు. క్షణాల్లో రవిచంద్ర ట్రాన్స్ఫర్ వార్త హాస్పిటల్ అంతా పాకిపోయింది. ఈ ఆకస్మిక సంఘటనకి కొందరు ఆశ్చర్యపోతే కొందరు బాధపడ్డారు. మరి కొందరు పైకి బాధ నటించి లోలోన సంతోషించారు. తనకు ఫేర్వెల్ పార్టీ లాంటివి ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే నిష్కర్షగా తిరస్కరించాడు రవిచంద్ర. ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చిన 4 రోజులకి రవిచంద్రను రిలీవ్ చేశాడు హాస్పిటల్ సూపరింటెండెంట్ గోపాలమూర్తి. ఏదో సానుభూతి వాక్యాలు చెప్పడానికి ప్రయత్నించాడు కానీ రవిచంద్ర అతనికి అవకాశం ఇయ్యలేదు. ఆ సాయంత్రం సిటీకి బయలుదేరాడు రవిచంద్ర.
బస్సు రావడానికి ఇంకా టైం ఉంటే ఏదో మ్యాగజైన్ తీసుకొని చదువుతూ కూర్చున్నాడు. ఇందులో బస్సు వచ్చినట్లు అనౌన్స్మెంట్ వినిపించింది. సూట్ కేస్ బస్సులో పెట్టి కిందకు దిగాడు. ఇంతలో బస్ స్టేషన్లోకి ఓ తెల్లటి ప్రీమియర్ పద్మిని దూసుకు వచ్చింది. అందులోంచి ప్రతిమ దిగి పరుగులాంటి నడకతో రవిచంద్రను సమీపించింది. హలో, ఏమిటి, ఎక్కడికి ప్రయాణం? అడిగాడు ఆమెను చూస్తేనే. అమ్మయ్యా, మిమ్మల్ని మిస్ అయిపోతానేమోనని భయపడ్డాను అంది గుండె మీద చెయ్యి ఆంచుకొని కళ్ళు మూసుకొని. అంటే మీరు నా కోసం వచ్చారా? ఆశ్చర్యంగా అడిగాడు. అవును, మీకు ట్రాన్స్ఫర్ అయిందని తెలిసింది. దానికి కారకులు ఎవరో కూడా తెలుసు. మా నాన్న చేసిన పనికి పర్సనల్గా మిమ్మల్ని కలిసి క్షమాపణ చెప్పడానికి వచ్చాను అంది. ఇట్స్ ఆల్ రైట్, దానికి నేనేం బాధపడడం లేదు. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు అన్నాడు తేలిగ్గా. నో డాక్టర్, అలాంటి వాళ్ళని క్షమించేయడం మీ ఔన్నత్యం, కానీ ఎంతో భవిష్యత్తు ఉన్న మీ ఉత్సాహం మీద నీళ్లు చల్లడం అన్యాయం. ఎనీవే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ గొప్పతనం సిటీ హాస్పిటల్ వాళ్ళు తప్పకుండా గుర్తిస్తారనుకుంటున్నాను, గుర్తించాలని కోరుకుంటున్నాను అంది. ఆ అమ్మాయి ఎందుకంత సెంటిమెంటల్గా మాట్లాడుతుందో అర్థం కాలేదు, కానీ ఆమె చాలా సెన్సిటివ్ అని మాత్రం గ్రహించాడు. థ్యాంక్ యూ అన్నాడు అస్పష్టంగా. మీకెప్పుడు ఏ విధంగా సాయం కావాలన్నా నేనున్నానని మర్చిపోకండి ప్లీజ్ అంటూ తన విజిటింగ్ కార్డు అతనికిచ్చింది. ఆమె అభిమానానికి ముగ్ధుడవుతూ అలాగే చూస్తుండిపోయాడు. అంతలో బస్ స్టార్ట్ అవబోతున్నట్లు డ్రైవర్ బెల్ కొట్టాడు. రవిచంద్ర బస్ ఎక్కాడు. విష్ యూ గుడ్ లక్ డాక్టర్, మళ్ళీ త్వరలో మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నాను అంది కిటికీ దగ్గర నిలబడి. ఇలా బస్ స్టేషన్లోనా? బాబోయ్, అప్పుడే మళ్ళీ ట్రాన్స్ఫర్ వద్దు నాకు అన్నాడు వాతావరణం తేలిగ్గా పరిచే ఉద్దేశంతో. ప్రతిమ నవ్వేసింది కిలకిల. అలా నవ్వేటప్పుడు ఆమె కళ్ళు తడితో మెరవటం అతని దృష్టిని దాటుకోలేదు. ఓకే ప్రతిమ, ఉంటాను అన్నాడు. చెయ్యి కాస్త బయటికి చాచి అప్రయత్నంగా అతని చేతిని పట్టుకొని మృదువుగా నొక్కి వదిలింది ప్రతిమ. ఆ స్పర్శ అతనికి 1000 ఏనుగుల బలాన్నిచ్చింది. ఇలా ధైర్యం ఇచ్చే ఓ మనిషి ఉంటే కీకరాణ్యానికి ట్రాన్స్ఫర్ అయినా హాయిగా వెళ్ళిపోవచ్చు అనిపించింది అతనికి. బస్ కదిలింది. కనుచూపు మేర వరకు ఆమెకు చెయ్యి ఊపుతూనే ఉంది. తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి. అలానే ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఇంకా నా ఛానల్ని మీరు చూస్తూ వింటూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు అందించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.